ఉన్నతాధికారుల ఉద్యోగుల ప్రమోషన్స్ కొత్త నియామకాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ అధికారికైనా ప్రమోషన్స్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహించే సంబంధిత పరీక్ష విధిగా ఉత్తీర్ణులు కావాల్సిందేనన్నారు. అలాగే కొత్త రిక్రూట్మెంట్స్ లో ఉద్యోగం ఏదైనా అభ్యర్థికి ఐటీ స్కిల్స్ మస్ట్ గా ఉండాలని చెప్పారు. విద్యార్థులు కలిగి ఉన్న ఐటీ స్కిల్స్ టీచర్స్ లో లేకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో వివరించారు చంద్రబాబు. ఏదో డ్రైన్ చేస్తాం, మేము వేస్ట్ చేస్తామంటే కుదరదు. కాబట్టి దిస్ ఇస్ ది కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్. అల్టిమేట్గా గవర్నమెంట్లో కూడా ఆలోచిస్తున్నాం. ఆల్ ఆఫీసర్స్ భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినట్టు మీరు కూడా రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ కావాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ అయితేనే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటేనే మిమ్మల్ని కూడా ఇది చేయడం, దాన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా తీసుకోమంటున్నాం. కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతా ఉంది. అది కూడా పెట్టుకో మనం ముందు పోతాం. ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఐటీ. ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. రెండోది, మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ అక్టోబర్